నమస్కారం అండి, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా ఒక చిన్న హైప్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. ఈరోజు 38, 39, 40, 41, 42 శ్లోకాల నుంచి నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నామండి. శ్రీమాత్రే నమః. 211వ నామము హ్రీంకార దీర్ఘాంకిక హంసి. హ్రీంకార దీర్ఘిక హంసి. హ్రీంకార ఏవ దీర్ఘిక రాజోద్యానవన క్రీడావాపి సంసార కానన సంచారి లోక విశ్రాంతి కారణత్వేన హ్రీంకార తయోపమీయతే. హారమహమాస్య పశ్యంతి నా తం పశ్యంతి కచ్చన ఇది శృతి. ఆసమంతాద్రమ తస్యస్మిన్ ఇత్యారామః అదవ జగత్ తత్రోపాసననాదేన పరమానంద ప్రాపకతయ వాం హ్రీంకారః ఉమాప్యాయతే. తస్మిన్ హంసి స్త్రీహంసః యదా లోకే సారా సారా వివేకి హంస్య ఆధార సువర్ణ కమలాదిమతి వాపిక మహారాజ సంబంధిని విజ్ఞాప్యతే. తద్వాచ్యార్థ రూపతయ ప్రకాశమాన సతి స్వసంబంధ బీజస్య సుఖోద్భత్కత్వ మోక్షహేతుత్వం తదాయోత్తిత్యాభిప్రాయ. ఓం హ్రీంకార దీర్ఘిక హంసాయ నమః. భావార్థము: హ్రీంకార దీర్ఘిక హంసి. హ్రీంకారమే దీర్ఘిక రాజోద్యానవనమునందలి క్రీడావాపి దిగుడు బావి. సంసార కాననమందు సంచరించు వారికి విశ్రాంతి కారణత్వం వలన హ్రీంకారము దీర్ఘితో ఉపమింపబడినది. ఆరామ మత్స్య పశ్యంతి నః తం పశ్యంతి కస్సిన. ఆత్మనిర్మిత ఆరామమును గ్రామనగర వనితావాదులను జనులు చూచెదరు, కానీ ఆత్మనెవ్వరూ కనుగొనరు అని శృతి. ఆ అనగా అంతటను రమింతురు. కావున ఆరామము అనగా జగత్తు. జగత్తునందు ఉపాసనాదుల చేత పరమానంద ప్రాప్తమగుట చేత హ్రీంకారము ఆరామముతో ఉపమింపబడినది. ఆయుధ్యాన దానమున వాపిక దిగుడు బావి కోనేరు అందు సంచరించునట్టి స్త్రీ అంశ. లోకమున సారా ఆసార పదార్థములను రక్షిరములను జడచేతనములను వివేచనము చేయునట్టి స్త్రీ హంస దానికి ఆవాస స్థానం. సువర్ణ కమలాది పుష్ప శోభితము మహారాజ సంబంధముచే తెలియచున్నది. అదేవిధంగా హ్రీంకార వాచ్యార్థ రూపంతో ప్రకాశించు పరదేవత స్వసంబంధమైన హ్రీంకార బీజమునకు సుఖజనకత్వ రూపమైన మోక్షహేతుత్వమును ద్యోత్యనము చేయుచున్నదని అభిప్రాయము. ఓం హ్రీంకార దీర్ఘాక హంసాయ నమః. శ్రీమాత్రే నమః. 212వ నామము హ్రీంకారోద్యాన కేకిని. హ్రీంకారోద్యాన కేకిని హ్రీంకార ఏవ ఉద్యానవత్ ఫలానః భవాకత్వత్ తజోచ్యతే. తస్య కేకిని మయూరి యదా లోకే బాహుషు పక్షిషు అరణ్యకేషు తస్వాపి తస్య రూపధ్వనిభ్యం సుఖతాయ దర్శన శ్రావణాదిజన్య ప్రమోద సాధకతాయ ఉద్యానాలంకర నిషిత్వం. తదా హ్రీంకార రూప దేవతధ్వనే సచ్చిదానంద రూపే తద్వాచ్యార్థస్య చ పరమ పురుషార్థ సాధకత్వేన అవిష్టష్టేత్వపి బ్రహ్మ విష్ణు రుద్రాది మూర్తేషు ఉద్యాన తారువల్లి కక్ష గుల్మాదివత్ ఉత్తమాని చ దేవా తిర్యోజన్మనాదుష్యస్య మాయుర్యావ స్వేచ్ఛాయ సర్వవ్యాపకత్వేన తదాత్మ రూపతయా శరీరేంద్రియ ప్రాణాదేత్యధార పరమప్రేమస్పద పరమానంద రూప ప్రత్యోగాచార హంసావృత్తియాపకతాయ ఏతద్విభాజ ప్రకాశభావతిత్యర్థ. ఓం హ్రీంకార ధ్యాన కేకినియాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: హ్రీంకారోద్యాన కేకిని. హ్రీంకారము ఫలానుభావకత్వం వలన ఉద్యాన వనము లాంటిది. శ్రీదేవి హ్రీంకారమును ఉద్యానమున కేకిని మయూరి. లోకమునందలేక అరణ్య పక్షులనున్నను సౌందర్య రూప ధ్వను మాధుర్యముల గల వలన మయూరి సుఖకరమగుట చేతను
దర్శన శ్రవణం వలన ప్రమోదము కలగజేయునట్టి దగుట చేతను ఉద్యానం యొక్క అలంకారనత్వము కేకినికి చెప్పబడినది. అట్లే హ్రీంకార రూప దేవత యొక్క ధ్వనికిని సచితానంద రూప హ్రీంకార వాచనమునకు పరమ పురుషార్థ సాధకత్వమున అభేదనమైనప్పటికీ శ్రీదేవి బ్రహ్మ విష్ణు రుద్రాదిమూత్రాదులను ఉద్యానవాస్త తరువిలి తీగ కక్ష తృణ గుల్మ పొద ములవలే ఉత్తమ నీచ దేవాతరాజ జన్మాష్టులందును మయూరి వలె స్వేచ్ఛగా సర్వవ్యాపకత్వమును తదాత్మరూపమున శరీరాంద్రియములయందులకు ఆధారమగుచు పరమ ప్రేమ స్పందమై పరమానంద రూపమున ప్రత్యోగచరమగు నట్టి అహంవృత్తి వ్యాప్య రూపమున హ్రీం బీజంచే ప్రకాశించుచున్నదని అర్థము. హ్రీంకారోద్యాన కేకినియ నమః. బ్రహ్మరంధ్రాగతో నాద మయూరో నాద ఉచ్యతే. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. తప్పకుండా ఒక హైప్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. శ్రీమా